అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నా శాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 52. ఆ పాప తండ్రికి దూరంగా ఉన్నంత వరకే సేఫ్గా ఉంటుంది. తండ్రికి దగ్గరగా తన ప్రయాణం సాగుతున్న కొద్దీ తను మృత్యువుకి కూడా అంతే దగ్గరగా వస్తుంది అంటూ కాల్ కట్ చేసేశాడు అతను. జరిగింది గుర్తు చేసుకుంటూ ఇప్పుడేం చేయాలి, పాపని ఎలా కాపాడాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు దివిత్. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చింది చందన. కనీసం దివిత్ వైపు చూడకుండా మాట్లాడకుండా వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని దివిత్ దగ్గర ఉన్న తన మొబైల్ తీసుకొని కిందకి వెళ్ళిపోయింది. భార్య వచ్చి కూడా తనతో మాట్లాడకుండా ఉండటం చూసిన దివిత్కి బాధగా అనిపిస్తుంది. కానీ అంతకంటే భయంగా వన్య గురించి ఉంది. ఇక దివిత్ కూడా ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి మైథిలి కూడా ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది. అన్నయ్య, మనం వెళ్దామా అడిగింది మైథిలి. సరే పద అంటూ చెల్లెల్ని తీసుకొని అక్కడి నుంచి కిందకి వచ్చాడు దివిత్. చందు, మేము హైదరాబాద్ వెళ్తున్నాము, అమ్మకి డాడీకి చెప్పు అంటూ చందనాకి చెప్పేసి విహాన్ బుగ్గ మీద ముద్దు పెట్టి తనకి కూడా చెప్పేసి బయటికి వెళ్ళింది మైథిలి. ఇక కొడుకుకి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దివిత్ కూడా. చందన వాళ్ళు వెళ్ళిపోయాక అలా బాధతో తల తిరుగుతూ ఉంటే కొడుకుని వడిలో కూర్చోబెట్టుకొని అలా కళ్ళు మూసుకుంది. ఒక 10 నిమిషాలకి మళ్ళీ లేచి వీర్కి కాల్ చేసింది ఇండియాలో. సారీ డాడీ, నిజంగా ఐ సే సారీ అంది పాప ముద్దుగా చెవులు పట్టుకొని. పాప అంత క్యూట్గా అడిగేసరికి ఇంకా కోపం చూపించలేకపోయాడు వీర్ కూడా. సరిపద మనం ఇంటికి వెళ్దాం అంటూ పాపని తీసుకొని ఇంటికి వెళ్ళాడు వీర్. మొట్టమొదటిసారి తండ్రితో కలిసి తన ఇంట్లోకి అడుగుపెట్టింది వన్య. అక్కడే ఉన్న పని ఆమె వీర్ చేతిలో ఉన్న వన్యాని చూసి, వీర్బాబు, ఈ పాప మీ కూతురు వన్య పాపే కదా, చాలా ముద్దుగా ఉంది అన్నారు ఆవిడ పాపని చూస్తూ. అవును, నా కూతురే అన్నాడు వీర్. డాడీ, మీ ఫీలింగ్ ఆకలి అంది పాప బొజ్జ పట్టుకొని. ఆగు తల్లి, ఒక్క 10 మినిట్స్లో నీకేమైనా చేసుకొని తీసుకొస్తాను తినడానికి అంటూ ఆవిడ అక్కడి నుంచి లోపలికి వెళ్ళింది. డాడీ, షీహూ అడిగింది వన్య. మన ఇంట్లోనే వర్క్ చేస్తూ ఉంటుంది ఆవిడ అన్నారు వీర్. ఓ రియల్లీ అంటూ తండ్రితో కలిసి సోఫాలో కూర్చుంది. సరే సరే కానీ అసలు ఎలా వచ్చావు నువ్వు అడిగాడు వీర్ కూతురి పక్కన కూర్చుంటూ. వన్య తను ఎలా వచ్చిందో మొత్తం వివరించి చెప్పింది. అది విన్న వీర్కి అస్సలు నవ్వాగలేదు. నిజంగానే నువ్వు నా పోలికే అన్నాడు వీర్. నిజంగానా డాడీ అడిగింది పాప అమాయకంగా. అవును అన్నాడు వీర్. ఇంతలో ఆవిడ తినడానికి వేడి వేడిగా టిఫిన్ తీసుకొని రావడంతో వీర్ కూతురికి ప్రేమగా తినిపిస్తున్నాడు. ఎందుకో తన తండ్రి మొట్టమొదటిసారి తినిపిస్తూ ఉంటే తనకి తెలియకుండానే తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏమైంది తల్లి, కారం ఎక్కువగా ఉందా అడిగాడు వీర్ కంగారుగా. నో డాడీ, ఇట్స్ టేస్ట్ బాగుంది అంది పాప. సరిగ్గా అప్పుడే చందన నుంచి కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు వీర్. హలో చందన, చెప్పమ్మా, అక్కడంతా పర్వాలేదు కదా, దివిత్ నిన్నేమైనా అంటున్నాడా అడిగాడు వీర్. అన్నయ్య, ఒకసారి వన్యకి ఫోన్ ఇవ్వవా అడిగింది చందన. వన్య, ఇదిగో అత్త మాట్లాడుతుందంట అంటూ ఫోన్ వన్య చేతికి ఇచ్చాడు. భయపడుతూనే ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని అత్తా అంది భయంగా. నీకు నిజంగా నేనంటే అంత భయం ఉందా వన్య? నాకు ఇప్పటి వరకు తెలీదు. అయినా ఒక్కదానివి అంత దూరం వెళ్ళాలి అని ఎలా అనుకున్నావు? నువ్వు సేఫ్గా డాడీ దగ్గరికి వెళ్ళిపోయావు కాబట్టి బాగానే ఉంది అంతా. లేదంటే నేను ఏదైనా జరిగి ఉంటే లైఫ్ లాంగ్ అందరం ఎంత సఫర్ అయ్యే వాళ్ళమో ఆలోచించావా అడిగింది చందన. సారీ అత్తా అంది వన్య. అప్పటికే తన కళ్ళల్లో నీళ్లు చెంపల మీదకి జారిపోయాయి. తన గొంతు కూడా బొంగురుగా ఏడుపు గొంతులా ఉంది.
సర్లే ఎలా ఉందక్కడ? డాడీతో కలిసి ఇంటికి వెళ్ళిపోయావా? ఆ! వచ్చేసా. డాడీ నాకు టిఫిన్ పెట్టింగ్ అంది పాప సంబరంగా. మమ్మీ, మావయ్య వస్తున్నారు అక్కడికి నిన్ను మళ్ళీ తీసుకొని రావడానికి. కొంచెం చూసుకో. మావయ్య కోపంగా ఉన్నాడు. తనకింకా కోపం తెప్పించకు సరేనా? మాము కోపం వై నేను డాడీ దగ్గరికి కేమనా? అడిగింది పాప. అవును. మరి దెన్ విహాన్ వై మాము దగ్గర? నేను మాము దగ్గర కమ్. బట్ విహాన్ డాడీ దగ్గరికి కమ్మా? అడిగింది వన్య. ఓయ్! మీ మావయ్య దగ్గర ఇలా మాట్లాడుకు. జాగ్రత్త పడతావు అని కాల్ చేశాను. అంతేకాని ఇంకో ఉద్దేశం కాదు. ఇంకా ఉంటాను బాయ్ అంటూ కాల్ కట్ చేసేసింది చందన. డాడీ మమ్మీ మాము కమింగ్ అంట. మమ్మీని మాముని అత్తని విహాన్ అందరం ఇయరోల్ని లివ్వా ప్లీజ్ అడిగింది వన్య. అందరూ ఇక్కడే ఉంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది వన్య. కానీ వాళ్ళు ఒప్పుకోరు. చూద్దాం ఏదో ఒకటి మనమే ఆలోచిద్దాం అన్నాడు వీర్. ఇక తండ్రితో మాట్లాడుతూ తినేసి ఆ తర్వాత ఆటల్లో మునిగిపోయింది. వీర్ కూడా తన ఇంపార్టెంట్ మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసుకొని కూతుర్ని ఆడిస్తూ 5 ఏళ్ల నుంచి పడుతున్న బాధ మొత్తాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకొన్ని గంటలకి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు దివిత్ ఇంకా మైథిలీలు. నేరుగా ఇద్దరు రణ్వీర్ ఇంటి దగ్గరికి చేరుకున్నారు. దివిత్ మైథిలి వస్తున్నారు అని ముందే తెలిసిన వీర్ తన మైథిలి కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాడు. పాప మాత్రం భయపడుతూ ఉంది. తల్లి మేనమామ ఎక్కడ తనని తీసుకొని వెళ్ళిపోతారో అని. ఇక చూస్తూ ఉండగానే వీళ్ళ కార్ వచ్చి వీర్ ఇంటి ముందు ఆగింది. కారులో నుంచి దిగారు ఇద్దరు. తల్లిని చూడగానే తండ్రి వెనక్కి వెళ్ళి దాక్కుంది వన్య. అది చూసిన మైథిలి మనసు ఎందుకో బాధతో విలవిలలాడింది. ఏంటి వన్య, మమ్మీని చూసి మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోతున్నావా? అంటే ఇన్ని రోజులు మీ మమ్మీ నిన్ను ఎంత ప్రేమగా పెంచుతుందో అంత మర్చిపోయావా 2 రోజుల్లో? అడిగాడు దివిత్. మాము ఐ వాంట్ అమ్మ అండ్ నాన్న అంది పాప. అమ్మ నాన్న ఇద్దరూ కావాలి అంటే అవ్వదు వన్య. కేవలం అమ్మ మాత్రమే ఉంటుంది. ఇలా రా నాతో పాటు అంటూ 2 అడుగులు ముందుకి వేసేసరికి నాకు అమ్మ అండ్ నాన్న ఆల్సో వాంట్ అంటూ తండ్రి వెనక్కి వెళ్ళి తండ్రి చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఏం చేశావు నా కూతుర్ని? అడిగింది మైథిలి కోపంగా. ఎన్నిసార్లు చెప్పాలి? తను నీకు మాత్రమే కాదు నాకు కూడా కూతురే అని మర్చిపోయావా? అడిగాడు వీర్ సీరియస్గా. అయినా డబ్బు కోసం కూతురు కావాలి అనుకుంటున్నావు కదా, అప్పుడు తను నీ కూతురు అవ్వదు. కూతురు అంటే ప్రేమ ఉండాలి, కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు అంది మైథిలి కోపంగా. ఏంటి, డబ్బు కోసం నేను కూతురు కావాలి అన్నానా? నీకెన్నిసార్లు చెప్పాలి? గతంలో నేను తప్పు చేశాను, కానీ ఆ తప్పును తెలుసుకొని నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని తెలిసిన తర్వాత కూడా నన్ను ఇలా దూరం పెట్టడంలో అర్థం లేదు అన్నాడు వీర్ అంతే కోపంగా. అయినా ఇప్పుడు నాకు నీతో వాదించే అంత ఓపిక లేదు. మర్యాదగా నా కూతుర్ని నాకు అప్పగించు అంది మైథిలి. ఏంటి, నీ కూతురా? వన్య మీద నీకు ఎంత అయితే హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కుంది, అది గుర్తుపెట్టుకో మిసెస్ రణ్వీర్ అన్నాడు వీర్ కూడా అంతే సీరియస్గా. అయినా ఇన్నాళ్ళుగా లేని హక్కు ఇప్పుడు మాత్రం ఎందుకు? అడిగాడు దివిత్. అయినా నేనేమి మీ ఇంట్లో నుంచి నీ కూతుర్ని తీసుకొని రాలేదే. నా కూతురే తండ్రి కావాలి అని చెప్పి మీ ఎవ్వరికి తెలియకుండా నా దగ్గరకు వచ్చింది. అలాంటప్పుడు నేను మళ్ళీ నా కూతుర్ని మీ దగ్గరికి పంపించాలా? ఎందుకు పంపించాలి? ఒకటే ఆప్షన్ మదిలి, నీకు కూతురు కావాలి అనుకుంటే నువ్వు మన ఇంట్లోనే ఉండాలి. అప్పుడు పాప నీ దగ్గరే ఉంటుంది. లేదు, కాదు, కూడదు అంటే నేను కోర్టులో ఇప్పుడే కేసు వేస్తాను. ఇన్నాళ్ళు నువ్వు కేసు వేస్తాను అన్నావు కదా, ఇప్పుడు నేనే వేస్తా కోర్టులో. తీర్పు ఏం చెప్తుందో చూస్తాను. ఇంకా మీరు కావాలి అనుకుంటే లోపలికి రావచ్చు, లేదు అనుకుంటే వెళ్ళిపోవచ్చు అన్నాడు వీర్. దివిత్ వన్య వైపు చూస్తూ, వన్య, జరిగిందేదో జరిగిపోయింది. అమ్మ కానీ నేను కానీ అమ్మమ్మ కానీ ఎవ్వరూ నువ్వు ఆ రోజు ఎవ్వరికీ చెప్పకుండా వచ్చిన దాని గురించి నేను ఏమి అనము. నా బంగారు తల్లి కదా,
అమ్మకి నువ్వే లోకమే. నువ్వు లేకపోతే అమ్మ పిచ్చిదయిపోతుంది. నా మాట విని నా కోసం కాదు, పోనీ అమ్మ కోసమైనా రా. అమ్మ బ్రతిమాలుతూ అడిగాడు దివిత్. మా అమ్ము మైసెల్ఫ్ అమ్మ కావాలి. బట్ మమ్మీతో పాటు నాన్న ఆల్సో వాంట్ అంది పాప. మైథిలి కూతురి వైపు కన్నీళ్లతో చూసింది. ఆ పసిదానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. తల్లి తండ్రి ఇద్దరూ కావాలి అని బలంగా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అందుకే కష్టమైనా సరే తల్లి దగ్గరికి వెళ్లకుండా తండ్రి దగ్గరే ఉంది. ఓకే, నా కూతురికి నువ్వు మాయ మాటలు చెప్పి నీ దగ్గర ప్రస్తుతానికి నువ్వు పెట్టుకోవచ్చు మిస్టర్ రణ్వీర్. నువ్వు చెప్పినట్టే కోర్టులో కేసు వేస్తాను. అప్పుడు కోర్టే నిర్ణయిస్తుంది పాప కస్టడీ ఎవరికొస్తుందో అని. అండ్ అలాగే ఇదే టైంలో నేను నీ నుంచి డివోర్స్ కూడా కోరుకుంటున్నాను. అనయ్య పద, వన్యాని మన దగ్గరికి ఎలా తీసుకొని రావాలో నాకు తెలుసు అంటూ తన అన్నని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైథిలి. వెళ్తున్న మైథిలి వైపే చూస్తూ ఉండిపోయాడు వీర్. నాన్న, మమ్మీ డోంట్ కమ్మా అడిగింది పాప ఏడుస్తూ. మమ్మీ ఖచ్చితంగా వస్తుందిరా, మన కోసం తనే వెతుక్కుంటూ వస్తుంది. మమ్మీకి నువ్వంటే పిచ్చి కదా, మరి తన కూతురి కోసమైనా వస్తుంది కదా. నువ్వు అస్సలేం భయపడకు, బాధపడకు అంటూ కూతుర్ని ఎత్తుకొని లోపలికి నడిచాడు. ఇక దివిత్ మైథిలి కలిసి ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.